కాళాష్టమి ప్రతి నెల కృష్ణపక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. పురాణ నమ్మకాల ప్రకారం కాళాష్టమిని భైరవాష్టమి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ కాల భైరవుడికి అంకితం చేయబడింది. కాల భైరవుడిని భైరవనాథ్ అని కూడా పిలుస్తారు. కాల భైరవుడు శివుని ఉగ్ర రూపంగా పరిగణించబడతారు. అంతేకాదు అతను శివుని 5వ అవతారంగా కూడా పరిగణించబడతారు. అందుకే ఈ రోజున శివుడు అతని రూపమైన కాల భైరవుడిని అనుగ్రహాన్ని పొందడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. కాళాష్టమి రోజున శివునితో పాటు అతని రూపమైన కాల భైరవుడిని సరైన పద్ధతిలో పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని, జీవితంలో వచ్చే అన్ని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారని నమ్మకం. కాల భైరవుడిని ఆరాధించడం ద్వారా మంత్ర తంత్ర విద్యను పొందుతారని నమ్మకం. ఈ మంత్రం తంత్రాల కోసం కాల భైరవుడిని నిశిత ముహూర్తంలో పూజిస్తారు. చైత్ర మాసంలోని కాళాష్టమి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలో, ఈ రోజున పూజించే శుభ సమయం, ఉపవాసం, పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి మే 1, 2024 బుధవారం ఉదయం 5:45 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే మే 2వ తేదీ ఉదయం 4:01 గంటలకు ముగుస్తుంది. నెలవారీ కాళాష్టమి బుధవారం మే 1న జరుపుకుంటారు. ప్రదోషకాల సమయంలో ఈ రోజున పూజించడం అత్యంత పవిత్రమైన సమయం. కాళాష్టమి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రపరిచి నిత్య కృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ఉదయం పూజ సమయంలో ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో దీపం ధూపం వెలిగించి భైరవుణ్ణి పూజించాలి. ఈ రోజున శివునితో పాటు మొత్తం శివ కుటుంబానికి కూడా పూజించాలి. హారతి ఇచ్చి పూజను ముగించండి. ఇప్పుడు దేవునికి ఆహారం సమర్పించి పూజలో తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని దేవుని ప్రార్థించండి. దీని తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం ప్రారంభించండి. ఉపవాస సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.